హలో అండి. అందరికీ హాయ్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసండి నేను మీకు మా గార్డెన్‌లో ఉన్న మొక్కలైతే చూపిస్తానండి. ఎక్కువేమీ లేవండి. కొంచెం కొంచెం మొక్కలున్నాయి. దాంట్లో అయితే ద్రాక్ష పళ్ళైతే ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయండి. మీకైతే ద్రాక్ష పళ్ళైతే చూపిస్తాను ఇక్కడైతే. చూసి వెళ్ళిపోకండి. చిన్న లైక్, కామెంట్ ఇవ్వండి. ఇక్కడ చూసారండి ద్రాక్ష పళ్ళైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మరీ హైట్‌గా ఉన్నదేనండి కర్ర ఎట్టుకొని చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే గుత్తులు అయితే మీకు కనిపిస్తున్నాయి లేదో కానివ్వండి. ఫస్ట్ టైం అయితే కాచినప్పుడు అయితే ఇన్ని అయితే కాయలేదండి. ఒక 5, 6 గుత్తులు దిగినాయండి. ఈ చారు అయితే చాలా ఎక్కువే దిగినాయండి గుత్తులు అయితే. ఫస్ట్ ఇయర్ అయితే నేను ద్రాక్ష పళ్ళు కాసినప్పుడైతే ఆ వీడియో కూడా అయితే మీకు చూపించానండి. ఇదైతే మళ్ళీ సంవత్సరం తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు చూసారండి ఎంత గుత్తు కాసిందండి. అవి అయితే 2 గుత్తులు వచ్చేసండి. కింద ఒకటి పైన ఒకటి ఉన్న మొలంచండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ ఒకటి ఉన్నదండి. దీంట్లో ఏంటంటే చిక్కుడు పాదు, ద్రాక్ష పాదు, అలాగే ఇడజాజులు కూడా ఉన్నాయండి. 3 పాదులు ఉన్న మొలంచి మీకు తెలుస్తున్నది కానివ్వండి. అందుకే అంత గుబురుగా ఉన్నదన్నమాట అండి. ఇది వచ్చేసి ఇంకో గుత్తండి. చూసి ఏదైతే ముగ్గలేదండి. ఇంకా టైం పడుతుందమ్మా ఏమన్నా ముగ్గునాక కట్టానండి. నాకు తెలిసి ఏ సేవనానికో ముగ్గుతాయండి. అక్కడ గుర్తున్నదండి. దాని కింద గూడు ఒకటి ఉన్నదన్నమాట అండి. ఇక్కడ వచ్చేసి ఇదో గుర్తండి. ఇవైతే చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి అండి. ఇవైతే చేతికి అందుతాయిలేండి. ఇది చిన్నగా ఉన్నదండి. తర్వాత మీకు బయట కూడా చూపిస్తానండి. ఇక్కడ ఒకటి మర్చిపోయింది. మళ్ళీ ఇది ఒకటి చూపిస్తుంది అనమాట. ఈ గేట్ కాడ ఉన్నాయండి. ఇవి వచ్చేసింది. ఇది చూసారు కదా ఇలాగండి. ఇలా అన్ని మొక్కలు ఉంటాయి అన్నమాట అండి. వంకాయ మొక్కలు కానీ, జాంకాయ మొక్కలు, మందార చెట్లు గట్రా అయితే అన్నీ ఉన్నాయండి. అది ఒక్కో మొక్కగా మీకు చూపిస్తానండి. ఇక్కడైతే ఈ పక్క మన మొక్కల్లో తీస్తున్నాం కదండి. ఏ పురుగు వచ్చి ఏ మీద పడుతుంది అన్నది భయం వేసేసండి. నెమ్మదిగా చూసుకుంటా దిగుతున్నాను. మళ్ళీ కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి. అవి కూడా తొక్కకుండా చూసుకుని వెళ్తున్నాను అనమాట అండి. ఇవండి చిక్కుడు పాదు, ద్రాక్ష పాదు అయితే 2 కలిసి ఉంటాయండి. ఆ సైడ్ అయితే సన్నజాజుల పాదు ఒకటి కలిసి ఉంటుందండి. విడజాజులండి. విడజాజులకి ఉంటుందండి. అవి కొన్ని గుత్తులు చూసారు కదండి. ఇక్కడ ఇలా వరుసనే కాసినాయి మాట. గుత్తుమే గుత్తులేగా మీకు కనిపిస్తుందని కర్ర పెట్టుకుని చూపిస్తున్నాను అన్నమాట అండి. వరుసనే చూసారు కదండి. ఈ పక్కన వచ్చేసి అయితే ఇంకో గుర్తు ఉన్నదండి. ఇంకా కిందన కూడా ఉన్నాయండి. కింద కూడా చూపిస్తాను. ఈ పక్కన చూసారా ఇదో గుర్తున్నదండి. ఈ సైడ్ వచ్చేసి ఉన్నాయి కూడానండి. నాకైతే అప్పుడు తీసినప్పుడు కనిపించలేదు కానీ వీడియోలో చూస్తే పక్క పక్కన అయితే కనిపిస్తున్నాయి వీడియోలో అయితే. సో నేనైతే సరిగ్గా చూపించలేదు కానీ ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి ఇలా ఉందండి. మీరు చూస్తున్నట్టు వీడియోలో చూడండి సైడ్ అయితే ఇంకా గుర్తులు కనిపిస్తున్నాయి. నేను సరిగ్గా చూపించలేదు కానీ ఇక్కడ వచ్చేసి ఇంకో గుర్తు ఉన్నదండి. ఈసారి అయితే ఎక్కువే వచ్చినాయండి. ఎప్పుడైతే ఇలా రాలేదు. ఆల్రెడీ మొక్క ఒకసారి ఏరేదో బయటకు లాగేస్తే చనిపోయింది. మళ్ళీ పెడితే మళ్ళీ బతికింది మాట అండి. అలా బతికండి. మళ్ళీ ఇప్పుడు ద్రాక్షపళ్ళు అయితే ఈ సంవత్సరం అయితే బాగా దిగిందండి. ఈ ముగ్గురం సేవనానికి కూడా ముగ్గుతాయి అనుకుంటారండి. మనమైతే సేవనానికి అయితే అమ్మవారికి ద్రాక్షపళ్ళు కూడా పెడతాం కదండి. అప్పటికైతే ఆ టైంకి అయితే ముగ్గిపోతాయండి. కాకపోతే అంటే ఇవి కాయడం బేన కాస్తుంది కానీ ముగ్గడం అయితే చాలా టైం ఎక్కువే తీసుకుంటుందండి. ఇక్కడ వచ్చేసి అయితే చెట్లు అయితే ఉన్న చెట్లు కూడా మీకు చూపిస్తానండి. కింద అయితే మనకు నెల్లేరు గట్రా అన్ని చెట్లు ఉన్నాయి మాట అండి. అవి ఏమేమి ఇంకెక్కడెక్కడ ఉన్నాయా అని ఎదుగుతూ ఉన్నాను. ఇక్కడ చూసారా ఈ రాపడి మొక్కల్లో ఉన్నదండి ఈ గుత్తు అయితే. ఇటు సైడ్ అయితే ఇంకో గుర్తు ఉన్నదండి. అది అక్కడ ఒకటి ఉన్నది మాట అండి. కనిపిస్తుంది కదండి బాగా చిక్కుడు పాదు ఈ 2 అల్లుకొని ఉన్నాయి కదండి. అంత మూలంచి కనిపిస్తుంది అనమాట అండి. ఈసారి అయితే మీకు మొక్కలు ఏమి ఉన్నాయని ఇప్పుడు అన్నీ చూపిస్తానండి. పాతంతా ఒకసారి చూపిస్తుందండి. ద్రాక్ష పాదు అండి. అదంతా ద్రాక్ష పాదే అండి. చూసారు కదండి ఎంత ఉన్నదండి ద్రాక్ష పాదు అయితే. పెద్ద ఏం పాదు ఏం ఎక్కువేం కాదు కానండి బాగా దిగింది మాట అండి. ఇది నెల్లేరు అండి. నెల్లేరు కూడా దాంట్లోనే కలిసి ఉన్నదండి. అందుకే అండి అయ్యో పై వరకు ఎక్కేసింది నెల్లేరు కూడా అండి. నెల్లేరు పచ్చడి కూడా చేస్తారండి మా అత్తయ్య గారు. చాలా బాగుంటుంది. మీకు ఒకసారి చూపిస్తానండి ఈసారి చేసినప్పుడు. ఇక్కడ చూసారండి తులసి చెట్టు అండి. ఇవి మనం పూజ చేసుకున్నప్పుడు కావాల్సినప్పుడు కావాలి కదా అని ఈ తులసి చెట్టు కూడా బాగా బుజ్జిగా వచ్చిందండి. ఇది వచ్చేసి జామ చెట్టు అండి. జామ చెట్టు కూడా ఇదే కాపు కాస్తుందండి. తొలికాపు మాట అండి ఇది. చూసారు కదండి మొన్న కాసిందండి. 2 కాయలు అయితే దేవుడి దగ్గర పెట్టానండి. ఇది నెక్స్ట్ మాటని కాయడం. అన్నీ ఇప్పుడే వస్తున్నాయి మాట అండి. వేసిన సంవత్సరానికి వస్తున్నాయి అన్నీ కూడా. ఇక్కడ ఒక కాయ ఉన్నదండి. అదొక కాయ అండి. అవి ఇంకా ముగ్గాలండి. ఇది వచ్చేసి అయితే మందార చెట్లు మాట. మందార చెట్లు కూడా 2 రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇలాచీ చెట్టు అండి. ఇది వేసైతే లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను. అది వేసి అప్పటికి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి 4 సంవత్సరాలు అయిపోతుందండి.
ఈ చెట్టు అయితే అత్తయ్య గారు ఏదో పేరు చెప్పారండి, నేను మర్చిపోయాను. ఏదో దేవుడికి పెట్టి పువ్వేండి, అది మర్చిపోయాను. ఇది వచ్చేసి అయితే కాగడాల చెట్టు అండి. ఆ పక్కన వచ్చేసి చిక్కుడు చెట్టు, మొలగ చెట్టు అండి. మొలగ చెట్టు కూడా పూత అయితే ఇప్పుడు వస్తుందండి అది, కానీ పూత రాలిపోతూ ఉన్నదంట. ఇది వచ్చేసండి మామిడి చెట్టు అండి. మామిడి చెట్లు అయితే 2 ఉన్నాయండి. ఇంకో చెట్టు అయితే ఎదురున్నది. ఇక్కడ వచ్చేసి అయితే కాకర చెట్టునండి, దొండపాదు, ఈ 2 కూడా కలిసి వేసారండి. పందిరి వేసండి, దాని మీద అయితే వేసారండి. దొండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. మనకైతే దొండపాదు అయితే వారానికి వస్తున్నాయి మాట అండి. దొండకాయలు అయితే లాంగ్గా ఉండి పొట్టుగా ఉంటాయండి కాయలు అయితేనండి. ఇవి వచ్చేసి అయితే ఇది తమలపాకు పాదండి. ఇదైతే ఇది ఇప్పుడే ఇది కూడా ఇప్పుడిప్పుడే వస్తుందండి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా ఎక్కువ వర్షం పడతాం పెట్టుకండి మొక్కలన్నీ ఇది అయిపోతున్నాయి. తర్వాత మళ్ళీ బాగానే వస్తున్నాయి మాట అండి. ఈ పక్కన వచ్చేసి అయితే చిన్న చిన్న మొక్కలన్నీ ఉన్నాయండి రకరకాలు. వాటి పేర్లు అయితే నాకు తెలియదు అండి. ఇది వచ్చేసి అయితే గోరింటాకు చెట్టు అండి. మొన్నే కోసుకున్నాం, అంత ఆకలేదు. ఇది మలబరీ అండి. ఇవైతే కట్ చేస్తే మళ్ళీ కాయలు వస్తాయండి, కట్ చేయాలి. ఇది తోటకూర చెట్టు అండి. కింద ఉన్నాయండి చిన్న చిన్న తోటకూర చెట్టు, పొలగంటి చెట్లు గట్రా ఉన్నాయి మాట అండి. అన్నీ అయ్యే ఆ కింద ఉన్నాయన్నీ కూడానండి. ఆ కర్ర ఎట్టే చూపిస్తున్నానండి, ఏమైనా పురుగులు గట్రా ఉంటాయనండి. కానీ ఏం ఉండవండి పురుగులు గట్రా, ఎందుకంటే అత్తయ్య గారు మొక్కల్లోనే ఎక్కువ ఏ పురుగు ఉన్నా ఏదన్నా తీసేస్తారండి. ఏం పురుగులు గట్రా అయితే ఇది వచ్చేసి అయితే ఇంకో మామిడి చెట్టు అండి. ఇంతకీ ఇది కాయ చెప్పలేదు కదండి, ఇది పండూరు కాయనండి. కాయ అయితే చిన్నగా ఉంటుంది కానీ భలే టేస్ట్గా ఉంటుందండి. మామిడి కాలంలో కూడా చాలా రేట్లు ఎక్కువండి ఇవి అయితేనండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మామిడి చెట్లు అయితే కింద ఉన్నాయి అయితే అవే చెట్లు అండి. ఇది వచ్చేసి అయితే ముద్ద మందారం అండి. చూసారు కదండి, ఇది ఒక చెట్టు ముద్ద మందారం అండి. రేక చెట్టు కూడా ఒకటి ఉన్నది. మందార చెట్టు అయితే 2 రకాలు ఉన్నాయండి. ఇటు సైడ్ని వచ్చేసండి మీకు మలబరీ చూపించేసాను, అయిపోయిందండి. మళ్ళీ వెనక్కి తిప్పుతుంది అనమాట. ఇంకేమైనా చెట్లు మర్చిపోయినామో ఏటానండి. ఇక్కడ వచ్చేసి చిన్నవి తోటకూర చెట్లు, తమలపాకుల చెట్టు, తమలపాకు కాదండి, తులసి చెట్లు గట్రా ఉన్నాయండి. ఇంకా ఇది కూడా వచ్చేసి తులసి చెట్టు అండి. మీకు ఫస్ట్ చూపించాను కదండి తులసి చెట్టు అయితేనండి. ఇది రేక మందారం అండి. ఇది వచ్చేసండి ఇవి ఇలాంటి చెట్లు 2 వేసుకుంటే చాలండి, డైలీ పూలు పోస్తూనే ఉంటాయండి. రేక మందారం కానీ ముద్ద మందారం కానీ చాలా ఎక్కువగా కాస్తున్నాయండి. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి. ఈ సంవత్సరం వచ్చేసి అయితే ఒక్క మల్లె మొగ్గ కూడా కాయలేదండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాసింది. మరి ఈ సంవత్సరం మొక్కలు ఎక్కువైపోయి ఎండ తగలలేదు ఏంటో అండి, ఒక్క పువ్వు అయితే కాయలేదు. అది వచ్చేసి అయితే చిట్టు గులాబీ అండి. అది ఆ చెట్టు కూడానండి. అది ఈ పక్కన వచ్చేసి మళ్ళీ తులసి మొక్కలు, తోటకూర మొక్కలు అండి. ఇంకా అయిపోయినాయండి మొక్కలు అయితే. ఈ మట్లి కాడ కూడా అయితే అత్తగారు అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నారండి. ఈ కుండీలో ఉన్నాయని చామంతి చెట్లు అండి. మొన్న అయితే అన్నీ పాడైపోయినాయి అనేది తీస్తారు. ఇవైతే ఈ మొక్కలు వచ్చేసి అయితే నీలగూరం చెట్లు అండి. ఇవే ఎక్కువ ఉంటాయి కుండీల్లో మెట్ల మీద అయితేనండి. ఈ పక్కన వచ్చేసి చుక్క మల్లి అండి. ఇప్పుడైతే ఇది కూడా ఎదుగుతుందండి. ఇది వచ్చేసి శంఖం పూలదండి. ఈ చెట్టు చిన్న చెట్లు కనిపిస్తుంది చూసారా. ఈ పైన పాదంతా ఇవి వచ్చేసి విడజాజులండి. ఆ పై వరకు మేము ఉన్న వరకు అయితే పైకి తాడేసి అయితే లాగేవండి. అలా అల్లుకుంటూ వస్తుంది ఇప్పుడిప్పుడే. తర్వాత వచ్చేసి ఇవైతే వంగ చెట్లు అండి. ఈ కుండీలో ఉన్న చిన్న చిన్న చెట్లు అయితే అన్నీ వంకాయ చెట్లు అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, అది కూడా కింద వేయాలన్నమాట అండి. ఈ సైడ్ ఉన్న అన్నీ అయితే ఇంక నీలగొండ చెట్లు అన్నమాట అండి. ఇవన్నీ కూడానండి అంతే అండి. మా అత్తయ్య గారు వేసుకున్న మొక్కలు అన్నీ అయితే ఇవే అండి. అన్నీ అత్తయ్య గారే చూసుకుంటారండి. మొక్కలు అన్నీ కూడా పురుగు గట్ట ఏం పట్టకుండా ఎక్కువ మూలంచి మొక్కలు ఎక్కడైతే పురుగులు ఏమి ఉండవండి. అన్నీ ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటారండి. అత్తయ్య గారి చెట్లు అయితే ఇవి అండి. కొన్ని వేసి ఇలా పెంచుకుంటూ ఉన్నారండి. ఈ సైడ్ వచ్చేసి అయితే అత్తయ్య గారు తులసికోట చూసారండి, చిన్నది బాగుంటుందండి. తర్వాత వచ్చేసి అయితే ఇవన్నీ ఇలా అల్లుకున్నమాట. ద్రాక్ష పొద అంతా ఇలా సందులోంచి వెళ్తాయండి. ఇటు సైడ్ అయితే నెల్లేరు అయితే చాలా ఎక్కువగా ఉన్నది. మీకు అదే చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇదంతా నెల్లేరు అండి. ఇక్కడ కూడా అయితే ఈ కొమ్మల్లో ద్రాక్ష గుత్తులు ఉన్నాయి కానండి, లోపలికి వెళ్దామంటే ఇది గుచ్చిపోతుంది అన్నమాట నెల్లేరి. అందుకే మీకైతే చూపించలేదు. ద్రాక్ష పళ్ళు అన్నీ ముగ్గిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి. చూపించి వీడియో కూడా తీస్తాను. ఈ నెల్లేరు పచ్చడి కూడా అత్తయ్య గారు పచ్చడి చేసినప్పుడు అయితే వీడియో కూడా తీస్తాను. ఆల్రెడీ అయితే అత్తయ్య గారు పచ్చడి చేసినప్పుడు అయితే ఒకసారి చూపించారు మీకు. ఇది వచ్చేసి అయితే పైన అండి నేను వేసిన
తులసికోట మొక్కలనండి, బ్రహ్మకమలం ఉన్నాయి. ఇలా ఇలా వస్తుందన్నమాట అండి. ఈ ఈడజాజులు అయితే ఇలా పైకి ఎక్కించన్నమాట అండి. అంతే అండి. మా చిన్న అన్నీ చూసారు కదండి, మా అత్తయ్య గారు వేసుకునే మొక్కలు అన్నీనండి. ఇవేంటి అత్తయ్య గారు పెంచుకున్న మొక్కలు అన్నీ. ఇంకో మంచి వీడియోతో కలుస్తారండి. అప్పటి వరకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. చూసి లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. బాయ్.